కేవలం మాటల వలన కొన్ని కోట్ల జన్మలు గొప్ప హింస పొందవలసినటువంటి భయంకరమైనటువంటి స్థితిలోకి జారిపోవచ్చు. కాబట్టి వాగ్హింస, వాగ్రూపమైన హింస కాయిక హింస కన్నా కోటి రెట్లు పెద్దది, చాలా పెద్దది. ఎందుచేతనో తెలుసా? కొడితే ఒక్కసారి కొడతారు, ప్రతిరోజు ఎవడు ఎవడిని కొట్టడం, ప్రతిరోజు ఎవడు ఎవడిని చెనకడం. మహా అయితే ఏదో సంవత్సరంలో అంత కోపం వచ్చి ఇంకోండి కొట్టడం అన్నది జీవితం మొత్తం మీద ఒక్కసారి కూడా ఉండకూడదు. అదుపు తప్పిపోయాడని గుర్తు, పశువు అయిపోయాడని గుర్తు కాదు. నిజంగా అలా జరిగితే ఒక్కసారి. కానీ వాగ్హింస మాత్రం ప్రతి క్షణం జాగరూకుడై ఉండకపోతే, ఏమో నువ్వన్న మాటకి ఎక్కడైనా ఎవరైనా ఏడిచారో ఆ పాపం అగ్నిహోత్రమై కాల్చేస్తుంది వెళ్ళి నిన్ను. కొంపల కాలిపోతుంది, వాడితో ఊరుకోదది. మారీచుడు అరణ్యకాండలో చెప్తాడు, కలత్రాణిచి సౌమ్యాని మిత్రవర్గం స్థైవచ యదీచ్ఛసి చిరంభోక్తం మాకృధారమ విప్రియం అన్నాడు. తను ఇంకొకడిని కొడితే వాడు తిరిగి తన్ని కొడితే అక్కడతో పోతుంది. కానీ నువ్వన్న మాటకి అవతలవారు మహాపతివ్రతో, మహాభక్తుడో, సాధుపురుషుడో, ధర్మతత్పరుడో, ఒక గోవు లాంటిదో అయ్యి ఆయన ఎంతో బాధ పెట్టుకుని ఆయన కన్నుల వెంట నీటి బొట్టు రాలి కింద పడిందో, అది నీతో పోదు, నిన్ను, నీ భార్యని, నీ పుత్ర మిత్ర కళత్రాదుల్ని కాల్చేస్తుంది. కాబట్టి తొందరపడి మాట ఎన్నడూ అనరాదు. నోటితో అని తర్వాత క్షమించండి అన్నం చాలా తేలిక, కానీ నువ్వు క్షమించండి అన్నంత తేలిగ్గా అవతల వారి మనసుకు కలిగినటువంటి గాయం పోదు. కాబట్టి ఎంత శక్తివంతమైన సాధనమో వాక్కు, అంత ప్రమాదకరమైనటువంటి పనిముట్టు. కాబట్టి దాన్ని జాగరూకుడై వాడుకున్నాడా ఈశ్వరానుగ్రహం, దాన్ని వాడుకోవడంలో వైక్లభ్యం పొందాడా ఎక్కడ లేని ఉపద్రవాలు తెచ్చుకుంటాడు. దానికి రామాయణమే ప్రబల సాక్ష్యం. మహాభారతం, దుర్యోధనుడు అదే పరిస్థితి. మీరు ఎక్కడ ఎవరిని చూడండి, వాక్కుతో వదరడం అలవాటైపోయినటువంటి వాడు చిట్ట చివర ఎక్కడ లేనటువంటి వ్యధని పొందేస్తాడు. కాబట్టి వాగ్రూపమైన హింస ప్రాయశ్చిత్తమే లేదు. కాబట్టి అసలు దాని జోలికి వెళ్ళవద్దు. వాక్కు హింసాస్వరూపాన్ని ఎప్పుడు పొందుతుంది అంటే రెండు కారణముల చేత పొందుతుంది. ఒకటి, సంస్కారము మనసుకు నశించిపోయి పరిహాసం ఆడడం అలవాటైతే, అవతల వారిలో ఉన్న ఔన్నత్యాన్ని గుర్తించడం అన్నది జీవితంలో లేకుండా ఎంతటి వారినైనా సరే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అలవాటైపోతే, చిట్ట చివరికి శంకర భగవత్పాదులే వచ్చి నీ ఎదట నిలబడినా నీ నోరు సరిగ్గా ఉండదు. అదే కదూ కొంప ముంచేసింది. సీతమ్మ తల్లి మీద వదరాడు, ఊరుకున్నాడు పరమేశ్వరుడు, చూద్దాం మారుతాడేమో అన్నాడు. భాగవత కాలానికి మళ్ళీ అదే చాకలు వచ్చాడు. కృష్ణ పరమాత్మ పాపం పోకూడదామని అడిగారు, 4 బట్టలు ఇస్తామేమిటో అన్నారు. మళ్ళీ వదరాడు. బలరాముడు అన్నాడు, ఈ పుర్రెకి ఈనాటి బుద్ధి కాదన్నయ్యా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. ఇది త్రేతాయుగంలోనూ ఇలాగే మాట్లాడింది. నువ్వు ఆ పాపం పోతుందేమో 2 బట్టలు ఇస్తే తీసేద్దాం అనుకున్నావు, చూసావా ఎన్ని మాటలు మాట్లాడాడో. ఈ తలని 1000 వ్రక్కలు చేశాయన్నయ్య, ఈ పుర్రిక ఉండకూడదన్నాడు. ఒక్క గుద్దు గుద్దారంతే తల 1000 వ్రక్కలైపోయింది. పుర్రెకి పట్టినటువంటి కుసంస్కారం ఉందే, అదే నోటి మాట హద్దు తప్పేటట్టుగా చేస్తుంది. వాక్కుది వాక్కుగా కాదు దోషం, వాక్కు వెనక ఉన్న మనసు యొక్క కుసంస్కారం మనకు దోషం ఉంది. కాబట్టి అన్ని వేళలా, అందుకే బ్రహ్మయజ్ఞం గొప్పది అని చెప్పడానికి కారణం అది. వాక్కు యొక్క వైభవాన్ని తెలుసుకుని నువ్వు జాగ్రత్తగా వాక్కుని సంస్కరించుకున్నావా, నీ అంత గొప్పవాళ్ళు లేడు. అస్తమానం కోపం వచ్చేసిందండి అనడం, అవతల వారి పట్ల చులకన భావనతో మాట్లాడడం నీకు అలవాటైపోయి మాట్లాడడం మొదలు పెట్టావా, ఒకనాడు కొంప ముంచడానికి అదే కారణమై కూర్చుంటుంది. 2, ఏదీ లేకపోతే అవతల వారు బాధపడడం తను సంతోషించడానికి కారణంగా పెట్టుకుంటారు కొంతమంది. ఇంకా అంతకన్నా పైశాచికమైన మనస్తత్వం ఇంకోటి ఉండదు. అవతలవాడు బాధపడితే తన మాటలకి వీడికి చాలా సంతోషం, చూసావా అని పొంగిపోతాడు.
అది అన్ని వేళలా మంచిది కాదు. హాస్యం అన్నది ఉంటుంది లోకంలో. హాస్యరసము నవరసములలో ఒకటి. హాస్యరసం ఉండవలసిందే, కానీ అది ఎంత హద్దులో ఉండాలో అంత హద్దులో ఉండాలి. అది హద్దు దాటి అదే పనిగా ప్రతివాడి మీద హాస్యం అంటాం. మీరు కొంతమందిని చూడండి, అసలు ఇంకా ప్రతివాడి మీద హాస్యమే. అసలు వాళ్ళకి జీవితంలో గౌరవించి మాట్లాడవలసినటువంటి వ్యక్తి అన్నవారు ఉండరు లోకంలో. ప్రతి వాళ్ళ మీద పరిహాసమే. ఈ పరిహాసం చిట్ట చివరికి ఏం చేసేస్తుందంటే, నోటి వెంట ఎక్కడో ఏ మహాత్ముడి మీదో అనకూడని మాట ఒకటి వస్తుంది. అలాగే కదూ చేసుకున్నాడు. వచ్చి అక్కడికి వచ్చి మహానుభావుడు బక్క చిక్కిపోయినటువంటి దేవల మహర్షి నదిలో స్నానం చేస్తుంటే ఆయన్ని చూసి వెటకారమాడి వేళాకోళమాడి నోటి మాటతో ఊరుకోకుండా తన చుట్టూ ఉన్నటువంటి ఆ స్త్రీలను సంతోష పెట్టడానికి నీటి అడుగు నుంచి ఈత కొట్టుకుంటూ వచ్చి ఆ హూ అన్న గంధర్వుడు ఆయన కాళ్ళు లాగేశాడు. లాగినందుకు నువ్వు మొసలిపై పుట్టమని శపించాడు. గజేంద్ర మోక్షణంలో నారాయణమూర్తి యొక్క సుదర్శన చక్ర ధారల చేత కంఠం తెగిపోతే తప్ప ఆ దుస్సంస్కారం పోలేదు. కాబట్టి సంస్కారమును ప్రయత్నపూర్వకంగా అలవరుచుకోకపోతే, సంస్కారం అలవరుచుకొనుట అంటే అవతల వారి యందు ఉండేటటువంటి గుణములను కూడా నువ్వు తెలుసుకుంటూ ఉండాలి. నువ్వు ప్రతి వ్యక్తి యందు గుణము దోషము రెండు ఉంటాయి. ఏ వ్యక్తి పరిపూర్ణమైనటువంటి గుణముల యొక్క ఆలంబనం కాదు, ఏ వ్యక్తి పరిపూర్ణంగా దుర్గుణముల యొక్క నిధి కాడు. సద్గుణములు ఉంటాయి, దుర్గుణములు ఉంటాయి. కొద్దిగా ఒకటో రెండో దుర్గుణాలు భయంకరమైనవి కాకుండా ఏదో చిన్ని చిన్ని దుర్గుణాలుండి పెద్ద మంచి గుణాలు ఎక్కువ ఉన్న వ్యక్తి పూజింపబడతాడు. నువ్వు మనసుకి సంస్కారం అంటే అవతల వారిలో ఉండేటటువంటి మంచిని కూడా నువ్వు చూడగలగాలి. ఇక ఎప్పుడు చూసినా ఎప్పుడు మాట్లాడినా అవతల వారిలో చెడు తప్ప మంచి నీకు కనపడకపోతే వారి యందు చెడు కాదు, నీ యందు చెడు ఉంది. నువ్వు సంస్కరించుకోవాలి ముందు. ఎందుకంటే అసలు చెడు లేనివాడు ఎవడు ఉంటాడు లోకంలో? ప్రతివాడి యందు ఉంటుంది. ఎక్కడో ఒక్కడో మంచి ఉంటుంది. ఆ మంచి ఎందుకు చూడవు? ఆ మంచిని చూసి నువ్వు శ్లాఘించాలి. ఆ మంచిని చూసి నువ్వు పొంగిపోవాలి. ఆ మంచి వృద్ధిలోకి వచ్చేటట్టుగా నువ్వు 10 కాలాల పాటు పాటుపడాలి. నువ్వు చెడు ఒక్కటే చూసి మంచిని తృణీకరిస్తే సమాజంలో మంచి ఎలా ప్రబలుతుంది? సంస్కారం అనేది అక్కడ కాదు, ఇక్కడ ముందు ప్రారంభం కావాలి. అది వాక్కు యందు ప్రతిబింబిస్తుంది. అందుకే ఒకరి వాక్కు వాడి సంస్కారమునకు ప్రతీకగా నిలబడుతుంది. కాబట్టి వాగ్రూపమైన హింస జరిగింది అంటే అవతలవాడు ఎంత పాడైపోతున్నాడన్న దానికి గుర్తు. పడ్డవాడు ఏడిస్తే ఏడిచినవాడు చేతకానివాడు కాదు. వాడు ఎంత ఏడ్చాడో అంత కట్టి కుడుపుతుంది అవతల వాళ్ళని. అదేం మామూలుగా పోయేటటువంటిది కాదా హింస. అందుకని వాక్కుని అదుపులో పెట్టుకో, చాలా జాగ్రత్తగా ఉండు. నీ హృదయము పవిత్రమై నిజంగా అవతల వారి దోషమును దిద్దడానికి నువ్వు వాక్కు కాఠిన్యముతో మాట్లాడితే అప్పుడు నీకు దోషం అంటదు. కానీ అలా నువ్వు అన్ని వేళలా నీ ఎందు గుణాన్ని ఆరోపించుకోవడం కాదు, నిజంగా నువ్వు అలా నిలబడి ఉన్నావా అన్నది 1కి 10 మాటలు పరిశీలనం చేసుకుని, నేను నిజంగా అలా కట్టుబడే కోపం తెచ్చుకుని మాట్లాడుతున్నాను తప్ప నిజంగా నాకు కోపం వచ్చేసి కాదు అన్నది నిజమైతే నీ వాక్కుకి దోషం రాదు. అలా ఉండగలిగిన మహితాత్ములు లోకంలో ఎవరు అంటే సహజమైన ప్రేమ కలిగిన వాళ్ళు కాబట్టి తల్లిదండ్రులు, రెండవ వాడు మహాత్ముడు కనుక గురువు ఉండగలనలా. అథవా రామచంద్ర ప్రభు లాంటి మహాపురుషులకి చెల్లుతుంది. అందుకే వాల్మీకి మహర్షి శ్రీరామాయణ రచన ప్రారంభం చేస్తూనే నారదుణ్ణి 16 గుణములు ఉన్నవాడెవరు అని అడిగినప్పుడు, కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః అని అడుగుతూ, కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అని అడిగాడు. కోపం రావడం కాదు, కోపం తెచ్చుకున్నట్టు నటించినంత మాత్రం చేత 33 కోట్ల మంది దేవతలు కూడా భయపడిపోయేటట్టుగా కోపాన్ని సాధనంగా వాడుకుని సమాజాన్ని దిద్దగలిగిన వాడెవరు అని అడిగాడు. రాముడు అని జవాబు చెప్పాడు నారద మహర్షి. అప్పుడు వచ్చింది శ్రీరామాయణం. కాబట్టి వాగ్రూపమైన హింసకి దూరంగా ఉండడము అంటే మనిషిగా సంస్కారమును పొందుట అని గుర్తు. ఇక 3వది మానసిక హింస. మానసిక హింస అన్న మాటకు అర్థం ఏమండి, వాగ్రూపంగా హింస చేస్తే మనసే కదా బాధపడేది అని మీరు అడగచ్చు. ఒక్కొక్కసారి మీరు అవతల వారిని హింస పెడుతున్నారన్న విషయం అవతల వారికి కూడా తెలియకుండా మీరు మనసులో వారిని హింసించడం.
అదొక. కానీ ఆ హింస జరుగుతోందని చూసేవాడు ఒక్కడే ఉంటాడు. వాడు పరాత్పరు, వాడు పరమాత్మ చూస్తూ ఉంటాడు. ఎందుచేత అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, విత్తనం లేని మొక్క రాదు. నా లోపల ఉన్న భావనే నీ చేసే కర్మకి పునాది. నేను ఇవాళ ఇక్కడ ఈ ఉపన్యాసం చెప్తున్నాను అనుకోండి, నేను ఈ ఉపన్యాసం చెప్పే ముందు 2 లక్షణాలు ఉంటాయి. ఒకటి, దీని గురించి నేను చదివి ఉండాలి. నేను చదివినప్పుడు ఇది జీవితాలకి చాలా ఉపయుక్తమైన విషయం కాబట్టి ఈసారి ఎప్పుడైనా నేను దీని గురించి మాట్లాడాలి అని నేను అనుకుని ఉండాలి కదూ. లేకపోతే ఈ ప్రసంగం ఉండదుగా, నేను దాని గురించి మాట్లాడనగా. వెనక భావన ఉంది, ముందు కార్యం వచ్చింది. అసలు ముందు మనోజనితమైనటువంటి హింస ఒకటి ఉంటే అది బయటికి ఏదో ఒక రూపంగా కార్యంగా వస్తుంది. తర్వాత విత్తనం ఉంటేనే మొక్క, భూమి లోపల ఉన్న విత్తు కనపడదు, పైన ఉన్న మొక్క కనపడుతుంది. సంకల్పము మనసులో ఉంది, ఆ హింస ఎక్కడో మనసులో ప్రారంభమైంది, అది ఏదో ఒకనాడు పొటమరిస్తుంది. నిప్పి ఈవి లడ్డి బడ్ అని ఇంగ్లీష్లో ఒక ప్రొవెర్బ్. విత్తు అది మొక్కగా ఉండగా గిల్లేసేయని. మనస్సు హింసా సంస్కారాన్ని అలవాటు చేసుకుంటే వెంటనే మార్చాలి. మానసిక హింస అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? నీ కంటికి నదరగా ఏది కనపడిందో దాన్ని నీదిగా నువ్వు మనసులో అనుభవించడం అంతే, ఇంకేం కాదు. అవతల వారికి ఒక మంచి ఇల్లుంది, ఆ ఇల్లు నాదైపోతే, ఆ ఇంట్లో నేనుంటే, వాడు ఆ ఇల్లు నాకు అమ్మేసి వెళ్ళిపోయే రోజు వచ్చేస్తే, వాడు నాకు ఆ ఇల్లు ఇచ్చేస్తే, రాసి ఇచ్చేస్తే, నేను ఆ ఇంట్లో ఉంటే ఇక్కడ టీవీ పెట్టుకుంటాను, ఇక్కడ పూజ గది పెట్టుకుంటాను అని నువ్వు ఆలోచిస్తే, వాడిని సర్వనాశనం చేసి ఆ ఇల్లు నువ్వు ఆక్రమించిన పాపం నీ ఖాతాలో పడిపోతుంది. ఏం అనుమానం లేదు. అది మానసిక హింస. ఎందుకని? ఇవాళ ఈ ఆలోచన రేపు ఎవడి కొంపో ముంచి నీ పేరు మీద ఇల్లు రాయించుకోవడానికి ఖచ్చితంగా ప్రణాళిక వస్తుంది. ఒకసారి మనసులో వచ్చిందో అది ఎప్పుడో అమలవుతుంది, అదును చూసి అమలవుతుంది. అసలు అటువంటి ఆలోచన రాకూడదు అంటే మనసుకి చిత్తశుద్ధి అంటారు, సంస్కారం అందాలి. సంస్కారము దేని వలన అందుతుంది? కేవలము శాస్త్రము వలన అందుతుంది. శాస్త్రమును శ్రద్ధతో, శ్రద్ధ అంటే విశ్వాసము, శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ, ఇది సాశ్రద్ధా కథితా సిద్ధి యా వస్తూపలభ్యతే అంటారు శంకర భగవత్పాదులు భాష్యం చేస్తూ. శ్రద్ధ అన్న మాట గురించి, గురువు గారి మాట మీద, శాస్త్రం మీద సత్యమన్న విశ్వాసము ఎవడికి ఉంటుందో వాడు శ్రద్ధ కలిగిన వాడు అని గుర్తు. నీవు శ్రద్ధతో శాస్త్రాన్ని పట్టుకుంటే ఎందుకు వచ్చిన పాపం రా నాకు అనుకుంటే నువ్వు మనోహింస చెయ్యవు, మానసిక హింస చెయ్యవు. లేకపోతే ఏమవుతుంది? నీవు లోకంలో ఎవరి గురించి అయినా వాడు సర్వనాశనం అయిపోతే బాగుండు, వాడు ఇలా అయిపోతే బాగుండు అని నువ్వు ఆలోచన చేసిన ఉత్తర క్షణంలో అది మానసికంగా నువ్వు చేసి ఆనందం అనుభవించావు. లేకపోతే నీకు ఆ ఆలోచన ఎందుకు పొటమరించింది అసలు? కాబట్టి నువ్వు చేసినట్లే వేసేస్తారు ఖాతాలో. కాబట్టి మానసికముగా చేసినది అవతల వాడిని ఇబ్బంది పెట్టలేదు కదండి అంటే అది చాలు ఏదో ఒకనాడు చేయడానికి. కాబట్టి మానసిక హింస ఈనాడు చేయకపోయినా ఎప్పుడో చేస్తావు. కాబట్టి మనసుతో చేసుకుంటూ వెళ్ళిపోతూ పైకి నువ్వు ఎంతో మిత్రుడిగా అవతల వారితో మాట్లాడడం కాపట్యము కాదు, చాలా కపటం అది. నువ్వు కడుపులో ఒక ఆలోచన ఉంది, నీకు పైకి వేరొక ఆలోచన ఉంది. వాళ్ళ అబ్బాయి అంత అందంగా ఉండడమా, వాడంత వృద్ధిలోకి రావడమా, ఎలాగైనా వాడిని పాడు చేసేయాలి, వాళ్ళ అబ్బాయిని సర్వనాశనం చెయ్యాలి అని నువ్వు కక్ష కడుపులో పెట్టుకుని ఆయనతో ఎంతో ప్రేమగా మాట్లాడుతున్నావు. ఆయన నమ్మి మా అబ్బాయిని స్కూల్కి తీసుకెళ్ళవయా, మా అబ్బాయికి కాలేజీకి తీసుకెళ్ళవయా, మీ ఇంట్లో ఉంచుకోవయా 4 రోజులు అంటున్నాడు. నీ మనసులో ఉన్న కుళ్ళు ఆయనకి తెలియదు, కానీ నీ మనసులో ఉన్న కుళ్ళు చూసేవాడు వాడు ఉన్నాడా? వాడు అవతల వారి అమాయకత్వానికి ఆయనని రక్షిస్తాడు. నువ్వు చేస్తున్న మానసిక హింసకి ఒకనాడు నిన్ను శిక్షిస్తాడు. కాబట్టి మానసికమైన హింస శాస్త్రం అంగీకరించలేదు. కాయిక హింసలో కొంత భాగాన్ని అంగీకరించింది, తప్పదు కాబట్టి. అది 5 యజ్ఞముల చేత పూర్ణ చేసింది, ప్రాయశ్చిత్తం చేయించింది. వాగ్హింస
వీలు లేదని చెప్పింది. పరిణతి కలిగిన కొంతమందికే దాన్ని సాధనంగా తీసుకోవడం. మూడవది మానసిక హింస అసలు ఎవరికీ పనికిరాదు, ఎవ్వరికి ఏ కారణానికి పనికిరాదు. నువ్వు అలా మానసికంగా ఇతరులది అనుభవించేయడం అంటూ మొదలు పెడితే ఇక ఆ అనుభవించేయడం అనేటటువంటి విషయంలో ఏ హద్దు ఉండదు. ఇంతకన్నా నీ చెప్పలేని సభాముఖంగా మీరు ఆలోచించండి. నేను అన్నమాటని ఇప్పుడు అక్కర్లేదు, తీరుబడిగా ఆలోచించండి. ఒకసారి మానసికంగా మీరు ఇతరులకు సంబంధించినవి వాడేసుకోవడం అలవాటు చేసేసుకుంటే మానసికంగా మీరు దేన్నైనా అనుభవించేసేయచ్చు. పైకి చాలా గొప్పవాళ్లే ఉండొచ్చు, లోపలి పాపాలు ఎవరికి తెలియవు, పరమేశ్వరుడికి తెలుసు. ఆయన ఊరుకుంటాడా? పైకి పుణ్యాత్ముడిలా కనపడుతున్నావు, లోపల పుచ్చిపోయి ఉన్నావు. ఎంత హింసతో ఉంది పాపం. దీనికి ఈశ్వరుడు ఏదో ఒకనాడు గుణపాఠం చెప్పడా? ఇది ఊరుకుంటాడా? పైకి కర్మ సక్రమంగా చేస్తున్నానంటే సరిపోతుందా? మనస్సు శుద్ధిగా ఉండక్కర్లేదా? దీని మానసిక హింస ఎవరికీ అంగీకరించలేరు శాస్త్రం. ఏ ఆశ్రమంలో ఉన్నవాడు ఎవరూ చేయడానికి వీల్లేదు. ఇది వాగ్హింస కఠినంగా మాట్లాడి వ్యవస్థ దిద్దడానికి అంగీకరించారు పరిణతి కలిగిన వారికి. మానసిక హింస అసలు ఎవరి విషయంలోనూ శాస్త్రం అంగీకరించాల. కుదరదు, నువ్వు అలా హింస చేయడాన్ని మేము అంగీకరించాం అంటే ఎంత జాగ్రత్తగా అసలు శాస్త్రాలన్నీ ఎప్పుడు మాట్లాడినా మనస్సుని శుద్ధి చేయడం, చిత్తాన్ని శుద్ధిగా ఉంచుకోవడం గురించే అంత పెద్ద పీట వేసి మాట్లాడాయి. కాబట్టి 3 రకములైన హింస. ఇప్పుడు మీరు నన్ను ఒక ప్రశ్న వేస్తారు, నాకు తెలుసు. బాగుందండి, మనం సాధన చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఇప్పుడు ఒక వ్యక్తి అటువంటి హింసా ప్రవృత్తితో ఉన్నవాడు అని మనకి తెలిసింది, అప్పుడు మనం ఎలా ఉండాలి అంటే శాస్త్రం అండి, అతన్ని దిద్దవలసిన పూచి నీకు లేకపోతే, ఆ కర్తవ్యం నీకు లేకపోతే, ఇప్పుడు నా శిష్యుడు దారి తప్పుతున్నాడు అనుకోండి, నా శిష్యుణ్ణి దారిలోకి తీసుకురావలసిన కర్తవ్యం నా మీద ఉంది, అప్పుడు నేను పూనుకోవాలి. ఒక కొడుకు పాడైతే తండ్రి పూనుకోవాలి, ఒక కూతురు దారి తప్పుతుంటే తల్లి పూనుకోవాలి, ఒక పిల్లవాడు దారి తప్పుతుంటే ఉపాధ్యాయుడు పూనుకోవాలి, రాజ్యంలోని పౌరులు దారి తప్పితే ప్రభువు జోక్యం చేసుకోవాలి. నాకు సంబంధం లేని వ్యక్తి హింసాత్మక ప్రవృత్తితో విశృంఖలత్వంతో ఉంటే నేను ఎలా ఉండాలని అడిగారు. అప్పుడు వాడు అలా ఉండకూడదు కాబట్టి వాడు పాడైపోవాలని నేను అనుకోవచ్చా? అలా అనుకుంటే మానసిక హింస కాకుండా ఉంటుందా అని అడిగారు. అలా నువ్వు అనుకోవడానికి వీలు లేదన్నారు. మానసిక హింసకి ఎటు నుంచి దారి ఇవ్వాల, తలుపులు మూసేశారు. నువ్వు అలా అనుకోకూడదు. మరి నేనేమనుకోవాలి అప్పుడు అంటే, నాకు ఇంకా మనవాళ్ళు లేరు, వస్తారు తొందరలో. మనవాడు కరెంటు పోయింది, ఓ కొవ్వొత్తి పెట్టారు, కొవ్వొత్తి వెలుగుతోంది. వాడికి ఏం తెలుసు? నేనేదో రామాయణం, భారతం, భాగవతం అన్నీ అక్కడ పెట్టుకుని ఏదో చదువుకుంటూ మధ్యలో లేచి ఎక్కడికో వెళ్ళాను, ఎవరో వస్తే. అసలే చీకటిగా ఉంది, కొవ్వొత్తి వెలుగుతోంది. వాళ్ళ అమ్మమ్మ లోపల ఏదో పని చేసుకుంటోంది. వీడు ఆడుకుంటూ మనవడు ఆ కొవ్వొత్తి చేతితో పట్టుకుని ఆ పెట్టిన కొవ్వొత్తి తీసేసి, ఎంత పెద్ద కొవ్వొత్తి తీయడానికి పెద్ద బలం ఉండాలేమిటి, తీసి వాడికి ఏం తెలుసు, దాన్ని తీసి పుస్తకాల మీద పెట్టాడు. అది రామాయణం, అది భాగవతం, అది భారతం. అవి ఆ కాగితాలు అగ్ని జ్వాలకి అంటుకుంటున్నాయి. వాళ్ళ అమ్మమ్మ పరిగెత్తుకొచ్చి నీళ్లు పోసి ఆర్పి, ఎంత పని చేసావురా, మీ తాతకి ప్రాణం రావి, వాటి మీద అగ్నిహోత్రం పడేశావు, నీకు బుద్ధి ఉందిరా అంది. ఈలోగా నేను వచ్చాను, ఏమైంది? ఏమంటే వీడు తీసుకెళ్ళి కొవ్వొత్తి దాని మీద పారేశాడండి అంది. రామాయణ, భారత, భాగవతాలు నాకు ప్రాణమైనా దాని మీద నా మనవడు కొవ్వొత్తి పారేస్తే నేను వాడిని చావ కొట్టేస్తానా? కొట్టను. ఏమంటాను? వాడికి ఏం తెలిసా? వాడికి రామాయణం తెలుసా, భారతం తెలుసా, భాగవతం తెలుసా? వాడి చంటివాడు, వాడికి కొవ్వొత్తి ఇంకా నయం, వాడి దాని మీద పడేసాడు. వాడి మీద పడేసుకుని ఉంటే వాడి అందుబాటులో ఉంచకండి. కొవ్వొత్తులవి ఎక్కడ పడితే అక్కడ పెట్టకండి, కాస్త ఎత్తైన దాని మీద పెట్టండి. అలా ఎందుకు కింద పెట్టారు అంటాను. ఇప్పుడు వాడు పరిణతి లేనివాడు, వాడికి పరిణతి లేదు, లేని కారణం చేత వాడు అలా చేస్తున్నాడు. అందుకని వాడికి అందకుండా ఉండుగాక. వాడు ఒకనాడు పెద్దవాడైన తర్వాత తెలుసుకుంటాడు, అప్పుడు వాడు సంస్కరింపబడతాడు అని నేను వాడి మీద ప్రేమతో ఉదాసీనుడనైనట్టు దిద్దవలసిన కర్తవ్యం నీది కాకపోతే నువ్వు ఉదాసీనుడవై ఉండు. ప్రేమతో వాడు దిద్దబడాలి.
వాడికి ఈశ్వరానుగ్రహం కలగాలి, వాడు ఆ హింసా మార్గం నుండి బయటికి రావాలి అని అను తప్ప వాడు సర్వనాశనం అవ్వాలని నువ్వు అనకు. నీకెందుకు, నీదా కర్తవ్యం. అలా నువ్వంటే వాడు సర్వనాశనం అవ్వాలని అధికారం లేకుండా అన్నావు కాబట్టి నీకు మానసిక హింసా పాపం నీ ఖాతాలో వేస్తారు. అంత గమ్మత్తుగా మాట్లాడిందండి శాస్త్రం. ఎందుచేత అంటే ఎవరికి ఆకలేసిందో వాడన్నం తినాలి. ఇప్పుడు నేను చెప్తున్నది సభాముఖంగా చెప్తూ ఉండవచ్చు, కానీ అన్వయం అయ్యేది ఎవరికి వారికే అన్వయం. సభలో ఎవరికి వారే ధర్మ మార్గంలో ప్రవర్తించడానికి హేతువు కావలసి వచ్చినప్పుడు మార్గం ఇలా వినా ఇంకొకలా ఉండదు. అందుకే ఋషులు అంత జాగ్రత్తగా మాట్లాడతారు, అంత జాగ్రత్తగా వేదం మాట్లాడుతుంది, అంత జాగ్రత్తగా ధర్మశాస్త్రాలు మాట్లాడతాయి, స్మృతులు మాట్లాడతాయి. కాబట్టి ఇలా ఉండగలిగిన నాడు నీవు హింస చేసిన వాడవు కావు, అహింసావ్రతమును పట్టిన వాడవు. ఇప్పుడు ఈ అహింస అన్నది ఒకనాడు పూజా మందిరంలో నువ్వు కూర్చుంటే నీ దగ్గర ఉన్నటువంటి పరిమితమైన పువ్వు కాదు ఇది. అది ఒక ఋతువులో దొరికే పువ్వే, ఇంకొక ఋతువులో దొరకదు అనుకోవడానికి. వసంత ఋతువులో వస్తుంది మల్లెపువ్వు, ఆ తర్వాత ఉండదు. అలా కాదు. మల్లెపూలు తెచ్చినా ఇన్ని తేగలవు. పూజ ఎంతసేపు చేస్తూ ఉండగలవు? కొంతసేపు చేయగలవు. గంట చేయగలవు, 2 గంటలు చేయగలవు, 3 గంటలు చేయగలవు, ఒక రోజంతా చేయగలవు, వారం రోజులు చేయగలవు. తర్వాత నీ పని మీద నువ్వు ఉండాలా? ఎప్పుడో అప్పుడు నువ్వు ఆ పువ్వులతో పూజ మాని బయటికి రావాలా? ఈ పువ్వు చేతిలో ఉన్నవాడు నిరంతరం విష్ణువుని పూజిస్తూనే ఉన్నాడు అన్నారు. నిరంతర పూజ చేస్తూనే ఉంటాడు. పైగా ఈ పువ్వుతో పూజ చేసిన వాడెవడో వాడే విష్ణువుకి ప్రీతిపాత్రుడు. విష్ణువు సంతోషిస్తాడు. ఎందుకని? బాహ్య పూజ నుండి ఒక గుణాన్ని పువ్వుగా మార్చి ఈశ్వరుణ్ణి పూజిస్తున్నాడు. ఇప్పుడు ఈ అహింస ప్రథమం పుష్పం. ఈ పుష్పము చేత పూజ ప్రారంభించిన వాడు జీవితంలో ఎప్పుడూ అన్వయం చేసుకుంటూనే ఉంటాడు. ఇలా అన్వయం చేసుకుంటూ ప్రతివాడు ఉన్నాడు అనుకోండి, జనుల సంఘాతమే కదూ సమాజము అంటే. అప్పుడు సమాజం అంతా ఎంత ధార్మికమైనటువంటి స్థితిలో పరిఢవిల్లుతుంది, ఎంత శాంతియుతంగా ఉంటుంది, ఎంత సుఖప్రదమై అందరూ శాంతికారకులై అందరూ శాంతిని పొందిన వారై ఉంటారు. అటువంటి స్థితికి హేతు అయింది. కాబట్టి ఈశ్వర పూజ అంటే ఒక విగ్రహానికి చేసిన పూజ కాదు. భాగవతం చేస్తూ పోతన గారు అంటారు, పరహితము చేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకున్, పరహితమే పరమధర్మము పరహితునకు ఎదురు లేదు పర్వేందుముఖి. అసలు నిజమైనటువంటి పూజ అంటే పరహితమే. ఇతరుల యొక్క హితము కొరకు అంతటా ఈశ్వరుణ్ణి చూసి శాస్త్రము మీద విశ్వాసముతో నువ్వు అలా ప్రవర్తించగలిగిన నాడు నువ్వు అసలు పూజా మందిరాన్ని విడిచిపెట్టిన క్షణమే లేదు. నువ్వు ఎప్పుడూ పూజామందిరంలోనే ఉన్నావు. ఎప్పుడూ నువ్వు పూజామందిరంలో ఉండి ఈ గుణమనేటటువంటి పువ్వుతో పూజ చేస్తూ ఉంటావు కనుక విష్ణువునకు ప్రీతిపాత్రుడవైనావు. కాదు, మీకు ఇంకొక రహస్యం చెప్పనా? ఈ ఒక్క గుణం ఈశ్వరునిలో చేరిపోవడానికి కారణమైపోతుంది. ఎందుచేత అంటే ఇది శాంతికి కారణమవుతుంది. అహింస ఎక్కడుందో అక్కడ శాంతి. అందుకే మనకి శాస్త్రంలో ఒక మాట ఉంది, దాన్ని అనుషంగిక ప్రయోజనము అంటారు. అనుషంగిక ప్రయోజనము అంటే ప్రధానమైన ప్రయోజనం ఒకటైతే అనుకోకుండా ఓ ప్రయోజనం జరుగుతుంది. ఏదో నేను మా దూడను పట్టుకుందామని పరిగెడుతున్నాను. మా దూడని పట్టుకుందామని పరిగెడితే ఆ దూడ గుళ్ళోకి పరిగెత్తింది. ఆ దూడ గుళ్ళోకి పరిగెడితే ఆ దూడ దేవాలయం చుట్టూ పరిగెత్తింది. నేను దేవాలయం చుట్టూ పరిగెత్తాను. దూడ బయటకు వచ్చింది, నేను బయటకు వచ్చేసాను. దూడని పట్టుకుందామని పరిగెత్తడం నా ప్రధాన ప్రయోజనం. కానీ దూడని పట్టుకుందామని గుడి చుట్టూ పరిగెత్తడంలో ప్రదక్షిణ పుణ్యం అనుషంగిక ప్రయోజనం, అవాంతర ప్రయోజనము అంటారు. అహింస అనేటటువంటి పువ్వుతో పూజ చెయ్యడం ప్రారంభం చెయ్యగా 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 చిట్ట చివరికి ఏమవుతుందంటే ఇదే తపస్సు కింద మారిపోతుంది. తపస్సు అంటే ఎక్కడో కూర్చోవడం అని కాదు. ప్రతిదీ ఏదైనా సరే శాస్త్రీయముగా ఒక దాన్ని పట్టుకుని దాని మీద నిష్ఠతో నిలబడగలిగితే అదే తపస్సు. శృణ్వన్ తపః, వినడం తపస్సు. ఎందుకు తపస్సు అయింది అంటే ఎంతో శ్రద్ధాభక్తులతో మీరు ఒక విషయాన్ని దృష్టి కేంద్రీకరించి వింటున్నారు. ఇక ఏ ఇతర విషయం మీద మీ దృష్టి లేదప్పుడు. అదే విషయం మీద దృష్టి పెట్టి 2 గంటల పాటు విన్న కారణం చేత మీరు 2 గంటలు తపస్సు చేశారు అని వేస్తారు. మరి భాగవతం విన్న పరీక్షిత్తు మోక్షానికి ఎందుకు వెళ్ళాడు? తపస్సు అయింది కాబట్టి. అహింస గుణము చేత పూజ తపస్సు అవుతుంది. తపస్సు అయితే ఏమవుతుంది?
అంటే ఒక ప్రాణిని చెనకడం అన్నది లేని అహింసావ్రతం పాటించినవాడు ఎవరున్నాడో అహింసా ప్రతిష్టాయాం, ఎక్కడ అహింస ప్రతిష్ట అయినదో అక్కడ ఒక అవాంతర ప్రయోజనము జరుగుతుంది. ఆ వ్యక్తి వెళ్ళిపోవచ్చు కాలగతి యందు, కానీ అక్కడ ఒక విచిత్రమైనటువంటి స్థితి ఏర్పడి నిలబడిపోతున్నటువంటి మహాపురుషుడు ఒకడు ఉన్నాడు అని. తత్సన్నిధౌ వైరత్యాగ, ఆయన అహింసావ్రతాన్ని పట్టుకుని ఉండిపోయినవాడు కదూ. ఆయన కొంతకాలం అక్కడ ఉండి ఆయన శరీరాన్ని విడిచిపెట్టిన కారణం చేత ప్రకృతిలో ఒకదానికొకటి పుట్టుకతో శత్రుత్వం, అవి ఒకదానికొకటి అపకారం చేసుకోలేదు, పుట్టుకతో వాటికి ఒకదాని మీద ఒకటి శత్రుత్వం అంతే. ఒక పాము ఉంది, ఓ కప్ప ఉంది, కప్పకి పాముకి తగదా ఏం లేదు, కానీ కప్ప కనబడితే పాము మింగేస్తుంది. కప్పకి పాముకి పడదు, ఎలుకకి పిల్లికి పడదు, పెద్ద పులికి జింకకి పడదు, ముంగిసకి పాముకి పడదు, నెమలకి పాముకి పడదు. కానీ ఒక మహాత్ముడు ఉన్నాడు, ఆయన లోపల ఈ పువ్వు పట్టుకుని ఉన్నవాడు. ఆయన కొంతకాలం శరీరంతో ఉండి వెళ్ళిపోయాడని గుర్తేమిటో తెలుసా? ఆయన తపశ్శక్తిని బట్టి ఆయన ఉన్న భూమి మీద అక్కడ పరస్పర విరుద్ధమైన ప్రాణులు కలుసుకుంటే ఒకదాన్నొకటి చెనకవు. అది తత్సన్నిధౌ వైరత్యాగ, సహజ సిద్ధమైన వైరాన్ని మరిచిపోతాయి. అందుకుని వచ్చింది శృంగగిరి పీఠం. శంకర భగవత్పాదులు మహాపురుషులు, జగద్గురువులు, కారణజన్ములు, అపర శివావతారులు కనుక వారు శృంగగిరి వైపుకి నడిచి వెడుతున్నప్పుడు ఆ పెద్ద కప్ప గుడ్లు పెడుతూ అది ఎండకి ఇంకా దూకడం కూడా మరిచిపోయి సూషించిపోయినప్పుడు ఒక నాగుపా వచ్చి దానికి గొడుగులా పడగ పట్టింది. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.